సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పూర్వకాలము నుంచి పెద్దలు 5 మంది 9 మంది 11 మంది అట్లా పోతూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి 500 మంది 600 మంది 800 మంది కాటికి పోయి ఏటి నీళ్లు తుంగభద్ర నది నీళ్లు తెచ్చి ఊర్ల దేవస్థానాలకి గుంటిరంగ స్వామికి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి మొత్తం దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని దేవుళ్ళకి అభిషేకం చేయించి మాకి పంట పైరు పిల్ల తల్లి అందరూ క్షేమగా ఉండాలా, పిల్లలు కాని పిల్లలు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లిళ్ళు, ఈ సందర్భంగా ఈ అభిషేకం చేపించి ఆ కోరికలు తీర్చుకున్నాలని ఈ భగవంతుని సేవ చేసుకోవటం పూర్వకాలం నుండి ఆయుధాలు స్వామికి రక్షణ, స్వామికి ఒంటిగా రాకూడదు, ఆయనకి రక్షణ అప్పటి నుండి పూర్వకాలం నుండి పెట్టినారు. అదే జరుగుతుంది ఇంతవరకు. ప్రతి సంవత్సరం కూడా భక్తి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఈ భక్తి సాంప్రదాయంలో భాగంగా తుంగభద్ర నదీ జలాలకు గ్రామ ప్రజలు దాదాపు 1000 మందికి పైగా ఊరేగింపుగా బయలుదేరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడం జరుగుతుంది. ఇలా వెళ్లే సందర్భంలో వారందరూ కూడా చేతిలో ఆయుధాలతో బయలుదేరడం జరుగుతుంది. కారణం ఏమిటంటే దారి పొడుగున ఏవైనా చెడు శక్తులు కానీ చెడు ప్రభావాలు కానీ ఏవైనా ఉంటే వాటికి విరుగుడుగా ఈ ఆయుధాలను తీసుకొని వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుందని గ్రామ ప్రజలు నమ్మకం జరుగుతుంది. శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం తొలి శనివారం రోజున తుంగభద్ర నదీ జలాలకు ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళి అక్కడి నుండి స్వామివారికి తుంగభద్ర నదీ జలాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసే క్రమంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే క్రమంలో ఇక్కడ స్థానికులు అంటే ఆడువారు చిన్నపిల్లలు వెళ్ళకిలా పడుకోవడం జరుగుతుంది. ఇలా పడుకోవడం ద్వారా వారికి గల దీర్ఘకాల సమస్యలు ఏమైనా ఉంటే లేదా వారి గల మనోవ్యాధులను ఆ స్వామి ప్రతినిధులైనటువంటి గ్రామ ప్రజలు పాదధూళి సోకి అవన్నీ మటుమాయమవుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసము. ఈ కార్యక్రమాన్ని ఇదమిత్తంగా ఇది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దానిని ఎవరి నోటి నుండి ఇంతవరకు వినడం జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా అనాది కాలంగా ఈ సంప్రదాయం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ద్వారా సకాలంలో వర్షాలు కురిసి గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరుస్తాయని మా అందరి ప్రగాఢ విశ్వాసము. ఇందుకు అనేక తార్కాణాలు కూడా నిలయమై ఉన్నాయి.